గంగా సప్తమి. గంగాదేవి అవతరించిన వైశాఖ శుద్ధ సప్తమిని గంగా సప్తమి అంటారు. భగీరథుని తపస్సుకు మెచ్చి ఆకాశగంగ శివుని జటాజూటం నుండి నేలకు దూకింది. ఆమె వేగానికి జహ్ను మహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. దానితో ఆగ్రహించిన మహాముని గంగను త్రాగేశాడు. సత్సంకల్పంతో ప్రార్థించిన భగీరథుని కోరిక మేరకు జహ్ను మహర్షి తన చెవి నుండి గంగను విడుదల చేశాడు. అందుకే గంగాదేవిని జాహ్నవి అని కూడా అంటారు. గంగానది భారతదేశంలో అత్యంత పవిత్రమైనది. గంగానది మరియు దాని ఉపనదులు ప్రవహించే పవిత్ర ప్రదేశాలలో భక్తులు గంగా సప్తమి జరుపుకుంటారు. గంగానదిలో పవిత్ర స్నానం చేయడం వలన చేసిన పాపాలన్నీ కడిగివేయబడతాయని భక్తులు నమ్ముతారు. ఈ రోజున గంగా హారతి వీక్షించిన, గంగలో దీపం వదిలిన మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు గంగా స్తోత్రాన్ని చదువుకొని స్నానం చేసినా, ఇలా కుదరని పక్షంలో స్తోత్రం చదువుతూ తల మీద నీళ్లు చల్లుకున్నా మంచి జరుగుతుందని, దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.